బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలాపూర్ గణేశుడి లడ్డు వేలానికి సర్వం సిద్ధమైంది. ఈసారి బాలాపూర్ లడ్డు ఎవరికి దక్కుతుందోనని సర్వత్రా ఆసక్తి కనిపిస్తుంది. లక్షలు పెట్టి లడ్డూను దక్కించుకున్న వారికి అంతా మంచి జరుగుతుందనే నమ్మకంతో రాజకీయ నేతలకే కాక బడా వ్యాపారులు సైతం బేరంపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇన్ని లక్షలు పెట్టి లడ్డూని దక్కించుకున్న వారికి అంత మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. తొలుత భక్తిగా, తర్వాత సెంటిమెంట్ గా మొదలైన వేలం పాట తర్వాత ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది. బాలాపూర్ లడ్డూను దక్కించుకునేందుకు స్థానికులే కాదు ఇతర ప్రాంతాల వాసులు సైతం వేలంలో పాల్గొనున్నారు. 43 ఏళ్ల చరిత్ర ఉన్న బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం 1994 నుంచి కొనసాగుతూ వస్తుంది. తొలి ఏడాది బాలాపూర్కు చెందిన కొలను మోహన్ రెడ్డి 450 రూపాయలకు వేలం ద్వారా లడ్డూను దక్కించుకున్నారు. ఆ తర్వాత సంవత్సరంలో 4500కు మళ్లీ ఆయనే అందుకున్నారు. ఇక 2002లో తొలిసారి వేలం పాట 1,00,000 దాటింది. కందాడ మాధవరెడ్డి 1,05,000కు లడ్డూను అందుకున్నారు. 2013లో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి 9,26,000కు, 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 9.5 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. ఇక అటు 2022 ఏడాది లడ్డు వేలంలో వంగేటి లక్షారెడ్డి 24,60,000కు దక్కించుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే గత సంవత్సరం లడ్డు వేలం పాట దాదాపు 24 లక్షల పైకే పలికింది. అయితే ఈసారి బాలాపూర్ లడ్డు వేలం పాట ఎలా ఉండబోతుందంటారు? రైట్ అండ్ అలా ఏదైతే బాలాపూర్ గణేష్ అంటేనే హైదరాబాద్ ప్రజలకు కాదు తెలుగు రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది ఒక్కటే లడ్డు వేలం పాట. లడ్డు వేలం పాట ప్రారంభించిందే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి 1994లో 450 రూపాయలతో వేలం పాట ప్రారంభించిన ఈ బాలాపూర్ గణేష్ ఇప్పుడు గత ఏడాది 24.60 లక్షలు అంటే 24,60,000కు వేలం పాట పాడడం జరిగింది. అంటే ఈ బాలాపూర్ గణేష్ లడ్డూకి సంబంధించి ఏ స్థాయిలో డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైతే బాలాపూర్ గణేష్ లడ్డు తీసుకున్న వాళ్ళు ఎవరైతే చేజిక్కించుకున్నారో వాళ్ళంతా కూడా నమ్మేది ఒకటే, బాలాపూర్ గణేష్ లడ్డు చేజిక్కించుకోవడం వల్ల తమకు అదృష్టం కలిసి వచ్చింది, భాగ్యవంతులం అయ్యాము, ఆరోగ్యవంతులం అయ్యాము, తాము కోరుకున్న కోరికలన్నీ తీరాయి అని చెప్పేసి చాలా మంది భావిస్తున్నారు. అందుకోసమే ఎవరైతే ఈ వేలం పాటలో ఇప్పటి వరకు కూడా ఎంతమంది పాడారో అంతమంది కూడా చెప్పింది ఒకటే, తమకి ఈ లడ్డు వేలం పాటలో వచ్చిన తర్వాత అనేక రకాలుగా తమకు మంచి జరిగింది, అదృష్టం కలిసి వచ్చిందని చెప్పేసి కూడా పదే పదే చెబుతున్న నేపథ్యంలో ఈ బాలాపూర్ గణేష్ లడ్డు వేలానికి అంత డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఈ బాలాపూర్ లడ్డూకు ఉన్నంత డిమాండ్ ఇంకా ఏ లడ్డూకు లేదని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం బాలాపూర్కి సంబంధించి లడ్డు వేలం పాటకు అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాదాపు ఈసారి 36 మంది ఈ లడ్డు వేలం పాటలో పాల్గొనబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఏదైతే గత ఏడాది 24,60,000కు పోయింది, ఈసారి అంతకు మించిపోతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న నిర్వాహకులు చెబుతున్నారు. ఏదైతే మొదటి నుంచి కూడా తీసుకుంటే గనక 1994లో 450 రూపాయలకి కొలను మోహన్ రెడ్డి ఈ తొలిసారి దక్కించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 36 ఏళ్ళు దగ్గర కావస్తుంది. ఇప్పుడు కొలను ఫ్యామిలీనే ఎక్కువగా ఈ బాలాపూర్ లడ్డుని కైవసం చేసుకున్నట్టు కూడా మనకి చరిత్ర చూస్తే కనిపిస్తుంది. అదేవిధంగా గతంలో ఒకసారి మనకి తీగల కృష్ణారెడ్డి ఫ్యామిలీ కూడా ఒకసారి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరికొందరు అనేది తీసుకోవడం జరిగింది. కానీ ఎక్కువగా చూసుకుంటే కనుక కొలను ఫ్యామిలీనే ఎక్కువగా ఈ బాలాపూర్ లడ్డును తమ కైవసం చేసుకోవడం జరిగింది. లాస్ట్ అంటే 2021లో మనకి మర్రి శశాంకర్ రెడ్డి 18,90,000కు తీసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత మనకి 2020లో ఏదైతే మనకి కరోనా విజృంభిస్తున్న సమయంలో మాత్రం ఇక్కడ వేలం పాట నిర్వహించలేదు. అయితే ఆ తర్వాత వరుసగా నిర్వహించారు. 2022లో మనం చూస్తున్నాము 24 లక్షలకు పోయింది. ఈసారి అంతకు మించిపోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక మనకి లడ్డు వేలం పాట ఎప్పుడైతే బాలాపూర్లో ఈ సాంప్రదాయం జరుగుతుందో స్టార్ట్ చేశారో ఆ సాంప్రదాయం మొత్తం కూడా ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా విస్తరించిందని చెప్పొచ్చు. ప్రతి వినాయకుని దగ్గర కూడా లడ్డు పెట్టడము, వేలం పాట వేయడం అనేది ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. వచ్చిన ఈ లడ్డు వేలం పాటలో వచ్చిన డబ్బుతోని మళ్ళీ వచ్చే ఏడాది వినాయక పండుగని
మరింత ఘనంగా నిర్వహించేందుకు కూడా ఈ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మనకి ఈ రోజు హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితమే ఏదైతే బండ్లగూడ దగ్గర ఉన్న రిచ్మండ్ కాలనీ ఉంటుంది, రిచ్మండ్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి 1,20,00,000 రూపాయల వేలంపాటలో పలికిందంటే ఆలోచించండి ఏ స్థాయిలో ఈ లడ్డు వేలంపాట హైదరాబాద్ లో ఎక్కువ సాంప్రదాయంగా ఇట్లా పెరుగుతూ పోతుంది. అంటే బాలాపూర్ గణేష్ ప్రారంభించిన ఈ లడ్డు వేలంపాట సాంప్రదాయాన్ని హైదరాబాద్ మొత్తం కూడా ఒక అందరూ కూడా దాన్ని ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్న తరుణంలో ఈ రోజు రిచ్మండ్ కాలనీలో 1,20,00,000 కంటే బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడు కూడా ఇంత రేటు పలకలేదు. ఈ రోజు పలికిన రిచ్మండ్ వినాయకుని విగ్రహ లడ్డు వేలంపాట. నెక్స్ట్ ఇప్పుడు గణేష్ ఈ వేలంపాట 1,20,00,000 పోతే ఇప్పుడు అందరి దృష్టి కూడా బాలాపూర్ గణేష్ మీదనే ఉంది. బాలాపూర్ గణేష్ మీద ఎంత ఈ వేలంపాట పాడతారు అని చెప్పేసి కూడా చాలా మంది ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. 36 మంది ఇప్పుడు ఈ వేలంపాటలో పాల్గొంటున్నారు. 36 మంది కూడా ఉదయం నుంచి కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పుడే బాలాపూర్ గణేష్ ఉదయం ప్రత్యేక పూజల అనంతరమే మొత్తము ఆ గ్రామం మొత్తం కూడా తిరగడం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బొడ్రాయి ప్రాంతంలోకి బాలాపూర్ గణేష్ చేరుకున్నారు. 36 మంది ఎవరైతే వేలంపాట పాడదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా వేలంపాటని మరికొద్ది సేపట్లో ప్రారంభిస్తారు. అయితే హైదరాబాద్ లో ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. బాలాపూర్ గణేష్ అక్కడి నుంచి కదిలిన తర్వాతే హైదరాబాద్ లో మిగతా వినాయకుళ్ళు కూడా సాగర తీరం వైపు కదులుతాయి. సో ఆ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తారు ప్రతిసారి కూడా. ఎందుకంటే బాలాపూర్ అనేది హైదరాబాద్ లో శివారు ప్రాంతంలో ఉండే వినాయకుడు. అక్కడ వినాయకుడు వినాయక సాగర్ వైపు కదిలిన తర్వాతనే మిగతా వినాయకులన్నీ కూడా కదలడం ప్రారంభిస్తాయి. ఖైరతాబాద్ గణపతి మినహా మిగతా హైదరాబాద్ ఉన్న గణపతులన్నీ కూడా అప్పుడే వినాయక సాగర్ వైపు తరుగుతాయి. ఈ ఎందుకు కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక బాలాపూర్ గణేష్ అనేది ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ప్రతిసారి కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే ఉంటూ వస్తుంది. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.